అర్హులైన దివ్యాంగులు వైకల్య నిర్ధారణ పరీక్షలు చేయించుకుని సదరం సర్టిఫికేట్ పొందడం కోసం జిల్లాల వారీగా సదరం స్లాట్ అయితే విడుదల చేస్తూ ఉన్నారండి. ఈ సదరం స్లాట్ వివరాలను కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక జిల్లాలో సదరం స్లాట్లు అయితే విడుదల చేయడం జరిగింది. అంతేకాదు అర్హులైనటువంటి దివ్యాంగులకు పరికరాలను ఉచితంగా పంపిణీ చేస్తామంటూ కూడా తాజాగా ప్రభుత్వం నుంచి మనకు ఒక ప్రకటన రావడం జరిగింది. ఆ వివరాలను నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణకైనా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వ పథకాలు, పెన్షన్, ఉద్యోగ సమాచారం, దివ్యాంగుల సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మీ మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే ముందుగా దివ్యాంగులైనటువంటి వారు లేదా ఈ వీడియో చూస్తున్నటువంటి వారు ఒక లైక్ చేయండి. ఈ సదరం స్లాట్ వివరాలు మనకు ప్రభుత్వం అదే రోజు ఇవ్వడం లేదా ఒక్కరోజు ముందు ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఎక్కువ మంది దివ్యాంగులు ఈ సమాచారం తెలుసుకోలేకపోవడంతో నష్టపోతూ ఉన్నారు. ఎక్కువ మందికి సమాచారం వెళ్ళడం కోసం ఒక లైక్ చేసినట్లయితే ఈ సమాచారం ఎక్కువ మందికి తెలుసుకుని ఎవరైతే దివ్యాంగులైన వారో సదరం స్లాట్ బుక్ చేసుకోవడమో లేకపోతే దివ్యాంగులకు సంబంధించిన పరికరాలను పొందడమో జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో అలాంటి వారు ముందుగా ఒక లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే దివ్యాంగుల వైకల్య నిర్ధారణకు 7, 21, 28 తేదీల్లో సదరం శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు శిబిరాలు కొనసాగుతాయని, హాజరయ్యేవారు ఈ నెల 4వ తేదీ అంటే ఆదివారం మీ సేవా కేంద్రాల్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, ఆ రసీదు, మీ సేవలో ఇచ్చిన పాస్పోర్ట్ సైజు ఫోటో, ఆధార్ జిరాక్స్, మీ పాతవి ఏమైనా మెడికల్ రిపోర్ట్స్ ఉంటే తీసుకురావాలని అధికారులు అయితే మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఎవరైతే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి సదరం స్లాట్ రెన్యువల్ బుక్ చేసుకోవాలనుకున్న వారు అలాగే కొత్త స్లాట్ బుక్ చేసుకోవాలి అనుకున్న వారు మీరైతే 4వ తేదీ ఈ రోజే మధ్యాహ్నం 12:30 గంటలకైతే మీ సేవా కేంద్రాలకు వెళ్లి బుక్ చేసుకోండి. అర్హులైన దివ్యాంగులకు పరికరాలను ఉచితంగా అందిస్తామని, అలాగే ఈ శిబిరానికి వచ్చే దివ్యాంగులు ఆధార్ కార్డ్, సదరం సర్టిఫికెట్, అలాగే ఆదాయ ధృవీకరణ పత్రం మరియు రేషన్ కార్డ్, యూడిఐడి కార్డులు, జిరాక్సులు మీ వెంట తెచ్చుకోవాలని, ఇలా వచ్చిన వారికి సహాయకులకి కూడా రానుపోను బస్సు ఛార్జీలతో పాటు వారికి భోజనానికి కూడా ఖర్చులు భరిస్తామంటూ ఈ మేరకు తాజాగా ప్రకటన అయితే రావడం జరిగింది. ఆ వివరాలను నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. దివ్యాంగ విద్యార్థులకు ఈ నెల 7వ తేదీన నిజామాబాద్ నగరంలోని న్యూ హౌసింగ్ బోర్డు కాలనీ, కేసీఆర్ కాలనీలో న్యూ ఎస్ఎస్ ఫంక్షన్ హాలులో సమగ్ర శిక్ష అలింకో బొంబాయి సంయుక్త ఆధ్వర్యంలో సహాయ పరికరాల గుర్తింపు శిబిరం నిర్వహించనున్నారు. దివ్యాంగుల లోపాన్ని గుర్తించి అవసరమైన సహాయ పరికరాలు అందజేసేందుకు ఏటా శిబిరం నిర్వహించి పరికరాలను అందజేస్తారు. దీనికి 18 ఏళ్లలోపు దివ్యాంగుల అర్హులు. ప్రయోజనాలు: వ్యాధి ఉన్నట్లు తేలిన తరువాత అర్హులను గుర్తించి వినికిడి యంత్రాలు, వీల్ చైర్, 3 చక్రాల సైకిల్, చంకకర్రలు, కృత్రిమ అవయవాలు, అందులకు అవసరమైన కేన్ తరువాత శిబిరం నిర్వహించి ఉచితంగా ఇస్తారు. దీంతో పాటు 16 నుంచి 18 ఏళ్లు నిండి చదువుకున్న వారికి 3 చక్రాల ద్విచక్ర వాహనం, దృష్టిలోపం ఉన్న వారికి స్మార్ట్ మొబైల్ ఇచ్చేందుకు అర్హులను ఎంపిక చేస్తారు. అలింకో కంపెనీ కల్పిస్తున్న ఈ సదవకాశాన్ని జిల్లా దివ్యాంగులు సద్వినియోగం చేసుకోవాలని డిఈఓ దుర్గా ప్రసాద్, ఎంఈఓ శ్రీనివాస్ శనివారంలో ఒక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నారండి. వివరాలకు మొబైల్ ఫోన్ కూడా ఇచ్చారు, సంప్రదించాలని తెలియజేస్తున్నారు. అలాగే ఈ శిబిరానికి హాజరయ్యేవారు వెంట తెచ్చుకోవాల్సినవి: దివ్యాంగులు ఆధార్ కార్డు, సదరం ధృవపత్రం, అలాగే ఆదాయ ధృవపత్రం, రేషన్ కార్డు, ఇవన్నీ జిరాక్సులు, అలాగే యూడిఐడి కార్డు జిరాక్స్ వెంట తెచ్చుకోవాలని, దివ్యాంగులైనటువంటి వారికి సహాయకులుగా వచ్చే వారికి రాను పోను బస్సు ఛార్జీలు, భోజన సదుపాయం కూడా కల్పిస్తామంటూ ఇక్కడ తాజాగా మనకు ప్రకటన అయితే రావడం జరిగింది. ఎవరైతే చదువుకునేటువంటి 16 నుంచి 18 సంవత్సరాల వయసు నిండినటువంటి దివ్యాంగులు మీకేమైనా సమస్యలు ఉంటే ఈ శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకుని ఆ తర్వాత మీరైతే ఆ పరికరాలను ఉచితంగా పొందండి. తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టుగా నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.